రివర్స్ అయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు. నేను ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నా, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఏ ఒక్క మాట మీద నిలబడలేదు. సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో పోయి చెప్తున్నాం, మేము మా రాష్ట్రంలో ఇది ఇచ్చినాం అని. ఎక్కడిచ్చినాం? ప్రతి ఒక్కదంటే ఫెయిల్ అయ్యాను. ఇవాళ పోయి మొన్న దావోస్ పోయాను, సింగపూర్ పోయాను. ఏందే 1,40,000 1,60,000 కోట్లు అంటాను. పోయినసారి దావోస్ పోయి 40,000 కోట్లు వచ్చినాయని 40,000 కోట్లని అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలే. 40,000 కోట్లు తెస్తాను పోయినసారి పోయినావు. 6 నెలల కింద పోయి తెస్తానమన్నా. ఆ 40,000 కోట్లు ఎటుపోయినాయి? మేఘా కృష్ణారెడ్డి ఎక్కడ వ్యక్తే? నీ ఇంటి పక్కనే ఉంటాడు, ఈ పక్క ఆ వెనుకనే ఉంటాడు. ఇక్కడ పోయి ఒప్పందం పెట్టుకోక అక్కడ పోయి ఒప్పందం పెట్టుకుంటావు మేఘా కృష్ణారెడ్డితో. సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారు? అన్ని బోకర్ మాటలే. ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది. ఉన్న కంపెనీలనే వెళ్ళిపోతాయి. వరంగల్కి వచ్చిన కంపెనీలు, మీ అగ్రిమెంట్ చేసిన కంపెనీలను ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. టెక్స్టైల్ పార్కుల ఇప్పటి వరకు కూడా వాళ్ళతో కంపెనీ వాళ్ళతో ఫోన్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తలేదని చెప్తారు వాళ్ళు. మొత్తం ఐటీ కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి. ఉద్యోగాలన్నీ ఉద్యోగులు రోడ్ల మీద పడ్డారు. మొత్తం ఇక్కడ కుప్ప అవుతా అంటే ఆడ పోయో పోజులు కొడతాడు. ఈయన బోట్లో తిరుక్కుంటా, ఇంకెక్కడో తిరుక్కుంటా పోజులు కొడతాడు. ఇద్దేస్తాను అద్దేస్తాను. ప్రజలను మోసం చేయ, దయచేసి మోసం చేసి అధికారంకి వచ్చి నువ్వే అన్నావు. అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రజలకు అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి. సిగ్గులేదు. ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పిచ్చి పిచ్చి మాటలు. రాష్ట్రం కుప్పగులుతాంది. మహారాష్ట్రలో ఎన్ని తెచ్చుకున్నారా? విపరీతంగా తెచ్చుకున్నారు వాళ్ళు. దాంట్లో నువ్వు 1% తెచ్చుకోలేదు. దాన్ని అది వచ్చేటివి కూడా కావు. మళ్ళా ఇదారు తెచ్చినాయే రాలేదు. 40,000 కోట్లు ఉన్నాయే వెళ్ళిపోతాయి. దయచేసి నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకుంటలేవు. ప్రజలను మోసం చేస్తున్నావు. ఏదో లోకల్ బాడీ ఎన్నికల లోపల ఇట్లా జిమ్మిక్స్ చేస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేందుకు జిమ్మిక్ చేసినావు. మళ్ళా లోకల్ బాడీ ఎన్నికల లోపల జిమ్మిక్ చేయబోతున్నారు. ప్రజలు నమ్మరు, ఉరికిచ్చి కొడతారు. మీ ఎమ్మెల్యేలను నేను అంటలేను. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయింది. ప్రజలు ఎంతమంది నిలదీస్తారు? మంత్రులను నిలదీస్తాను. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ టూర్లు కాదు ముఖ్యం. ఇచ్చిన హామీలను రైతులకు మోసం చేశావు, కూలీలకు మోసం చేశావు, మహిళలకు మోసం చేశావు, అన్ని తీర్ల మోసం చేశావు. నేను పోలీసు ఇంతకుముందు పెద్దగారు చెప్పారు, పోలీసును కూడా ఒక కార్యకర్తలుగా వాడుకుంటారు మీరు. అధికారులను కూడా కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి తొత్తుగా ఉండకుంది, పార్టీకి తొత్తుగా ఉండకుంది, వాస్తవాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకుంది. పోలీసు వాళ్ళు కూడా దయచేసి తప్పుడు కేసులు పెడుతున్నారు చాలామంది మీద. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఏ అధికారులు తప్పుడు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా పోలీసుల మీద మేము వదిలిపెట్టాం. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అన్నిట్లా బీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ గెలవబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలని అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా.
రేవంత్ రెడ్డి గారు కూడా మార్పు తెచ్చుకో, ఇప్పటికైనా ప్రజలలో రియాక్షన్ వచ్చింది, ఇదైనా అర్థం చేసుకో.